హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. యేసుక్రీస్తు ఇప్పుడే పుట్టాడు, ఇదిగో మీరు క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నారు, ఆయన ఇప్పుడు కొత్తగా వచ్చిన దేవుడు అని చాలామంది రోజులు అనుకుంటున్నారు. వాళ్ళు అలా అంటున్నప్పుడు మనకు సత్యం తెలియకపోతే మనం కూడా నీరు గారిపోతున్నాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగినది ఏదియు ఆయన లేకుండా ఎవరైనా ఎవరు ఆయన. మీ ఇంటికి వచ్చి ఎవరన్నా అడుగుతారు ఆయన ఉన్నారా అంటే అర్థం ఏంటి? మీ ఇంట్లో పనుల గురించి అడుగుతున్నాడా? ఆయన అంటే ఎవరండి? మా ఆయన. మా ఆయన అంటే ఎవరో? మనల్ని భరించేవాడు, మన భర్త, మనల్ని ఆదరించేవాడు, మనల్ని సంరక్షించేవాడు, మనల్ని పోషించేవాడు ఆయన. ఎవరాయన? పరలోకమందున్న మా తండ్రి. ఎక్కడున్నాడంటే యేసుప్రభు? ఎప్పుడున్నాడంటే యేసుప్రభు ఆది యందు ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. తండ్రి కుమార పరిశుద్ధాత్మల గురిస్తే 3 దేవుళ్ళ అంటారు. 3 దేవుళ్ళు కాదండి, 3 దేవుళ్ళు కాదు. త్రియేక దేవుడు ఒకడే, కానీ 3 కోణాల్లో ఆయన మనకు కనబడుతూ ఉన్నాడు. మొదటి నుంచి ఉన్నాడు. మనము మన స్వరూపములో మనుష్యుని సృష్టించామన్నప్పుడే ఆదికాండం 1:26 తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన మొదటి నుంచి ఉన్నాడు. ఆయన దేవుని యొద్ద ఉన్నాడు, ఆయన దేవుడై ఉన్నాడు. మళ్ళీ కొంతమంది ఏమో ఆయన దేవుడు కాదు కదా, ఆయన దేవుని కుమారుడే కదా అంటారు కొంతమంది. ఆయన దేవుని కుమారుడే కదా. యేసుప్రభు నేను దేవుణ్ణని ఎక్కడ బైబిల్లో చెప్పుకోలేదు కదా. ఎందుకు చెప్పుకోవాలి? ఎందుకు చెప్పుకోవాలండి? మీ ఆయన లేటుగా వచ్చి తలుపు కొట్టాడు అనుకోండి, ఇప్పుడు కాలింగ్ బెల్ వచ్చాయి, పూర్వం కాలింగ్ బెల్ ఉండేవి కావు. తలుపు ఏం చేయాలి? టకటకటక కొట్టాలి. కొడితే లోపల మీరు గబక్కని తీస్తారేంటి? రాత్రులు అయితే మరి ముఖ్యంగా ఎవరు అంటారు. ఎవరు అంటే ఏమంటాడు? నేనే అంటాడు. నేనే అంటాడా? లేకపోతే నేనే మీ ఆయన సుబ్బరామయ్యను, మీ నేనే యేసుదాసును, తలుపు అమ్మా నా భార్య, నీ పేరు నాకు తెలుసు అని ఏమన్నా పెద్ద ప్రసంగం చేస్తాడు అక్కడి నుంచి? నేనే నీ భర్తను అంటాడా? కనీసం అక్కర్లేదు, నేనే అంటాడు. నేనే అనగానే భార్యకి భర్త స్వరం తెలుసు. నేనంటే ఎవడయ్యా అంటదా? అంటూ నేను అనగానే తలుపు తీసేస్తుంది. యేసు ప్రభు నేనే అన్నాడంతే. నేను గొర్రెలకు మంచి కాపరిని, నేనే మార్గమును జీవమును సత్యమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు చేరలేడు. ఎన్నిసార్లు నేనే ద్రాక్షవల్లిని, మీరు తీగలో. నేను వాడను నేను. ఆది నుండి ఉన్నాడు యేసు ప్రభు. ఇప్పుడు కొత్తగా ఏదో పిల్లోడుగా లోకంలో పుట్టాడని జోలపాటలు పాడకండి దయచేసి. లాలి జోయే సయ్యల్లాలి అని పాటలు పాడతారు కొంతమంది. ఏంటంటే క్రిస్మస్ అప్పుడు కదా. అక్కర్లా, ఆయన బాలయేసు కాదు. ఇప్పుడు పెరిగి పెద్దవాడై పరిపూర్ణుడై సెలవులో యాగమై మరణించి తిరిగి మృత్యుంజయుడు లేచిన పునరుద్ధానుడు, ఉన్నవాడను అన్నవాడు, నేను మృతుడనైతిని కానీ సజీవుడనై ఉన్నానన్నవాడు మన యేసు ప్రభు. నీ యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడో నీకు తెలిస్తే నీకు అంత ధైర్యం ఉంటుందండి, నీకంత విశ్వాసం వస్తుంది, నీకంత ఆశలు కలుగుతాయి దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలని. మనం ఎవరి బిడ్డలమనే సంగతి మనం తెలుసుకోవడం లేదు. ఎవరంటే మిమ్మల్ని క్రైస్తవులా అంటే మేము క్రైస్తవులం ఏందో పోగొట్టుకున్నట్టు, ఏందో ఏడు మొఖం వేసుకొని క్రైస్తవులా మీరు కూడా దిగారా మతంలోకి? మా కష్టాలు ఎక్కువైపోయి దిగాం. ఎదురు దిగారు, మతంలో దిగారంట. మతం కాదు క్రైస్తవత్వం. యేసు ప్రభు మతాన్ని బోధించలేదు, మార్గాన్ని బోధించాడు. యోధా మతం
భ్రష్ట మతం అది. ఈ రోజుల్లో ఉన్న మతాల్లాగే ఆ రోజుల్లో యూదా మత వైరాగ్యంతో నిండిపోయిన సౌలు యేసునామంలో ప్రార్థన చేసే వాళ్ళందరినీ ఏం చేశాడు? జుట్టుబట్టుకు లాగి కొట్టి చెదరగొట్టి గందరగోళం చేశాడు. ఎప్పుడైతే యేసు ప్రభు తనకు దర్శనం ఇచ్చాడో, యేసులోని గొప్పతనాన్ని గుర్తించినప్పుడు, ఏ క్రైస్తవుల్ని హింసించి బాధించి ఏ సంఘాలు చెదరగొట్టాడో ఆ సంఘాలు కట్టేవాడిగా, ఆత్మలను రక్షించేవాడిగా మారిపోయాడు. నీ దేవుడు ఎంత గొప్పవాడో నీకు తెలియాలి. యేసుక్రీస్తు జననాన్ని గుర్తు చేసుకోవడం క్రిస్మస్ దినమున మంచిదే, కానీ యేసుక్రీస్తు బాలుడిగా లేడన్న సంగతి మన మనసులో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒకసారి నీ బిడ్డలను చూడు నాయన, నీ బిడ్డలను చూడు నాయన. తండ్రి, మమ్మల్ని ఎవరు అర్థం చేసుకునేవాళ్ళు లేరని, మాకు సహాయం చేసేవాళ్ళు లేరని, మమ్మల్ని విడిపించేవారు లేరని, మా మీద ప్రేమ చూపించేవారు లేరని విసిగిపోయి ఉన్నామయ్యా. మా పాపాల కూపంలో దిగబడిపోతున్నామయ్యా. మా సమస్యల వలయంలో చిక్కుకొని బయటపడలేకపోతున్నామయ్యా. ఈ లోకానుసారమైన కార్యాల్లో పడి మమ్మల్ని మేము నాశనం చేసుకున్నామయ్యా. శాపగ్రస్తులమైపోయామయ్యా. గర్భఫలం లేదయ్యా, కుటుంబంలో సమాధానం లేదయ్యా, త్రాగుడు నుంచి విడుదల లేదయ్యా. పెరుగుతున్న మా బిడ్డలు తిరుగుబోతుదారులు అవుతున్నారయ్యా. మా బిడ్డలు దాని నిష్ప్రయోజకులు అయిపోతున్నారయ్యా. ఇట్టి సమయంలో మరో కొత్త సంవత్సరంలో మేము ప్రవేశించకూడదు. ఇట్టి సమయంలో నీ పరిశుద్ధాత్ముడు మమ్మల్ని దర్శించాలి తండ్రి. తండ్రి, నీవు జన్మించావని పండగ చేసుకోవటం కాదు, కానీ ప్రభువుకు మా హృదయాలు అర్పించుకోవడానికి సహాయం చేయి. ఆనాడు మరియ గర్భాన్ని కోరుకున్న ప్రభువా, ఈరోజు మా హృదయంలోనికి రాయ్యా. మా హృదయంలో జన్మించిన ఆయన, మా హృదయంలో జీవించిన ఆయన, చల్లారిపోయిన మమ్మల్ని సమృద్ధి జీవాన్ని కలిగిన వారిగా చేయి తండ్రి. చీకటిలో ఉన్న మా బ్రతుకుల్ని వెలిగించిన ఆయన, కూడి వచ్చిన ఒక్కొక్కరిని పరిశుద్ధాత్మ చేత అభిషేకించి ఆనందముతో ఇక్కడి నుంచి వెళ్ళినట్లుగా నీ ఆత్మను మా మీద కుమ్మరించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు తెలియజేయండి.